నమస్తే స్వామి గారు. నమస్తే సాయి గారు. ఏంటి స్వామి గారిని ఈ మధ్య ఎక్కువగా వీడియోస్లో చూపిస్తున్నారు? సర్జరీ అయింది కదండి, లెగ్ మనకి ఫ్రీగా దొరుకుతున్నారనమాట. సాయి గారు పేజ్ స్టార్ట్ చేద్దాం, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఇన్స్టా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మీరు ఏమన్నారు? అదేం రాదులే, మన వల్ల కాదు, కానీ పిచ్చిదేతారు మీరు. నేను రియల్ లైఫ్లో ఎంత ఓపెన్ బుక్లా ఉంటానో, నేను వీడియో పెట్టేటప్పుడు కూడా నాకు అబద్ధాలు చెప్పడం అవి నాకు రాదు. చాలా బాగా తీసుకున్నారు అసలు. అక్క బావ అంటూ రోజు కామెంట్స్ వస్తాయండి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏమనుకుంటున్నారు మీరు? బట్ ఈయన కావాలి అని మనసుకేవయింది, నీ మాయలో పడింది. మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. మెయిన్ ఏంటంటే ఇంకా నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా హస్బెండే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై వింగో ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్, శాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. పవర్డ్ బై ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్, ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ అక్రాస్ ఇండియా. బ్యూటీ పార్ట్నర్ హివాగా బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్. నమస్తే స్వామి గారు. నమస్తే సాయి గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. చాలా బాగున్నారు. చూడు, చక్కనైన జంట. దిష్టి ఎవరిది తగలకూడదని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పటికే తగులుతూ ఉంటుందండి, బట్ తగలలేండి ఇప్పటి నుంచి. అంటే ఒకసారి అంటూ ఉంటారు కదా, అనుకోకుండా కొన్ని సంఘటనలు, మన సిచ్యువేషన్స్ అన్నీ మనలోకి వస్తూ ఉంటాయి. సో ఏంటి స్వామి గారిని మధ్య ఎక్కువగా వీడియోస్లో చూపిస్తున్నారు? సర్జరీ అయింది కదండి, లెగ్ మనకి ఫ్రీగా దొరుకుతున్నారనమాట. లేకపోతే అసలు బిజీగా ఉంటారు, ఇంటి దగ్గర కనిపించరు. ఓకే. దానివల్ల ఒక పక్క నాతో ఉంటున్నారనే హ్యాపీనెస్ అనిపిస్తుంది, కానీ ఇంకా పాపం తగ్గలేదు అని పెయిన్ అనిపిస్తుంది. ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ పడుతుంది అన్నారు కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి? ఇంకా ఒక 2 months వరకు పడుతుంది అంట. 2 months పడుతుంది. ఏం జరిగింది స్వామి గారు? అంటే సాయి గారికి షేర్ చేసుకున్నారు వీడియోస్లో, బట్ క్లారిటీగా మీరు చెప్తే అర్థమవుతుంది కదా అసలు ఎలా జరిగింది అనేది. అంటే వర్షం వస్తుంటే బండి పక్కకు పెట్టి షెడ్ ఉందని చెప్పి షెడ్లోకి వెళ్తుంటే జారిందండి. మీరు నడుస్తుంటేనే జారిందా? జారి కాలు మీదకి తిరిగిందంటే అండి. అసలు రీజనే లేదండి అసలు బండి మించి పడిపోతే అంత పెద్ద మేజర్ అనుకుంటే అనుకోవచ్చు, కానీ వాక్ చేసి 10 నిమిషాలు అయితే ఇంటికి వచ్చేస్తాను, వర్షం వస్తుంది కదా అని చెప్పి ఆగాను అంతే. జస్ట్ ఇలాగా జారి కాలు ఇట్లా ఇలా మెల్లి తిరిగింది, పడిందంట. అసలు ఫస్ట్ డే అంతా కూడా ఏం చాలా సార్లు స్వెల్లింగ్ వచ్చేసిందండి. స్వెల్లింగ్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళాలి కదా మీరు హాస్పిటల్కి. అంటే తగ్గుద్ది కదా వెయిట్ చేసేవాడిని. కానీ ఎంత పెయిన్ భరించుంటారు మీరు? పెయిన్ అయితే అంతగా రాలేదండి. కాదండి, నాకు అసలు అర్థం కావట్లేదు. ఆయన ఫస్ట్ డే నుంచి పెయిన్ లేదనే అంటున్నారు. అవునా? పెయిన్ అయితే లేదండి, వాపు అయితే స్ట్రాంగ్ అని అర్థం. ఆ డాక్టర్ గారు అదే అన్నారు, అసలు పెయిన్ ఎందుకు రావట్లేదు ఇతనికి, ఇంత వాచిపోయింది అనేసి. నెక్స్ట్ డే కూడా వాపు చూసి నేను గొడవ పెట్టి తీసుకెళ్ళా. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా అంటే పెయిన్ ఉంటేనే నడవలేరు. పెయిన్ లేదు అని అంటే బాగా వాక్ చేయొచ్చు కదా. మీకు పెయిన్ ఉంది కానీ మీకు తెలియట్లేదు కదా. ఇక్కడ కదండి అది నడిచేటప్పుడు ఎక్కువగా స్టెప్ వేయలేకపోతున్నారా? ఇంకా 2 months పడుతుందంటనా? మరి మీ వర్క్ అంతా ఆగిపోయిందా అండి? ఏం చేయలేమండి, ఇంకా మన చేతుల్లో లేనిది కదండి. అవును. ఆయన తాపీ వర్క్ చేస్తారు కదండి, దానికి ఖచ్చితంగా మనకి అమ్మో చాలా కష్టం లేండి అది. మనం ప్రాపర్గా క్యూర్ అయ్యాక వెళ్తేనే బెస్ట్. మళ్ళీ లేనిపోయింది ఇంకొకటి పోయి ఇంకొకటి వస్తుంది. అవును. బట్ ఎనీవే, మీరు మీ హస్బెండ్కి అండగా నిలబడి చక్కగా, అంటే ఎవరైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్కి బాగాలైతే వైఫ్కి బాగాలేకపోతే హస్బెండ్ చూసుకుంటారు. బట్ మీ ఇద్దరిని చూస్తుంటే దిష్టి తగలకుండా ఎలా ఉంటుంది చెప్పండి? దిష్టి తగులుతుంది. మాకు మా ఫాలోవర్స్ ఒక ఫ్యామిలీ లెక్క, అంతా కూడా చాలా పాజిటివ్గానే ఉంటుందండి. కానీ అప్పుడప్పుడు మనం ఇంతమంది మన వీడియోస్ చూసేటప్పుడు ఒకసారి చిన్న ఇలాంటి నెగిటివిటీస్ కూడా మనకు ఉంటూ ఉంటాయి. అవును. సో సాయి గారు పేజ్ స్టార్ట్ చేద్దాం, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఇన్స్టా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మీరు ఏమన్నారు? మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. అంటే నా వర్క్ గురించి ఇది ఏమీ ఎదగదలే, రాదులే, వ్యూస్ ఉండవులే, రావులే అని చెప్పి నేను వద్దన్నారా? వద్దని అనలేదండి. తన ఇష్టం, మనం కాదనకూడదు కదా. తను చేసుకుంటూ వెళ్ళడంతో తర్వాత తను అలా సక్సెస్ అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే ఆయన చెప్పేది ఏంటంటే, అదేం రాదులే, మన వల్ల కాదు, కానీ పిచ్చిది ఏదో చేసుకుంటానంటుంది. అంటే వద్దు అనడం ఎందుకు? అంటే
తనకు అది వర్కౌట్ అవ్వదు అని. కానీ మ్యారేజ్ అయినప్పటి నుంచి అసలు ఆయన కూడా ఊహించలేదు మీరు ఈ స్టేజ్కి వస్తారని. మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఏమడిగినా కాదనకపోవడం ఒక అలవాటు, అందులో ఇది కాదనలేదు అంతే. థ్యాంక్ యూ అండి. ఇలానే అర్థం చేసుకొని ఆ వైఫ్ని ముందుకు నడిపించాలి. అసలు సక్సెస్ వస్తుంది. అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు ఎవరిని చూసి ఆలోచన వచ్చింది? నాకైతే మా బాబు చిన్నప్పుడు వాడికి 2 years అప్పుడు అప్పటి వరకు నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోను అది ఏంటంటే కీప్యాడ్ సెల్ వరకు మాత్రమే ఉండేది, టచ్ స్క్రీన్ లేదు. ఈ టచ్ స్క్రీన్ ఇది వచ్చాక అప్పుడు మనం చూస్తుంటాం కదా మన ఇంటి టిప్స్ అని చెప్పి కళ్యాణి అక్క వ్లాగ్స్, ఇంకా కొంతమంది అప్పట్లో వాళ్ళే యూట్యూబ్ బాగా ఉండేవారు. సో సెలబ్రిటీస్ కూడా తక్కువే అండి, చాలా తక్కువ. ఆఫ్టర్ కోవిడ్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు చూస్తునేటప్పుడు వాళ్ళకు కూడా చిన్న బాబు ఉండేవాడు, అరే అక్క భలే చేస్తుంది అంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళు మనం కూడా ఇలా చెయ్యొచ్చా అనేసి అనిపించేది. అట్లా చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకసారి చూపించి ఇట్లా నేను చేస్తానంటే నా దగ్గర మంచి క్వాలిటీ సెల్ కానీ ఏం లేవండి. అది కూడా ఆయన వాడేసిన సెకండ్ హ్యాండ్ మొబైల్స్ నా దగ్గరకు వచ్చేవి, దాంతో అట్లా చేసేదాన్ని అంతే. దీనికన్నా ముందు 2-3 ఛానల్స్ పెట్టా చేయడం. అది మన వాట్సాప్లో రిలేటివ్స్కి షేర్ చేస్తాం కదా, వాళ్ళు ఏదో ఒకటి అనడం అసలు మనకు అవసరమా, వీళ్ళతో మాటలు ఎందుకు మనకెందుకు అని పబ్లిక్లోకి వెళ్ళేలోపు వాళ్ళకి వెళ్తుంది కదా అని ఏదో అనేవారు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయలేదు ఫస్ట్. అట్లా మళ్ళీ అవన్నీ డిలీట్ చేసేసేదాన్ని. అదే పని నాకు ఇంకా. ఓకే, మరి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంత కాలం పట్టింది మీకు సక్సెస్ రావడానికి? నెక్స్ట్ ఏంటంటే 2022 ఆ ఫోన్ ఎలా తీసుకున్నా మీరే చెప్పాలి. నాకు పెద్ద స్టోరీ ఉంది. 2022 అండి. అంటే హౌస్ అప్పుడే కట్టుకున్నాం మేము, కొత్త కట్టుకుని ఇందులో పాత ఇంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఏదో పెడతాం తీసేస్తాం తప్ప తర్వాత మా ఇంట్లో కొత్తగా కట్టుకుని కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేదు, పెడుతున్నారు తీసేస్తారు. అంటే వేరే వాళ్ళు ఏదో అంటారని చెప్పి తీసేయడం. అది తన దగ్గర మొబైల్ కూడా క్వాలిటీ మొబైల్ కూడా లేకపోవడం. నాకు ప్రాబ్లం ఏంటంటే ఏది కూడా దాచుకోలేను. నేను ఏం చేసినా గమ్మున ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసేస్తాను విషయాన్ని, ఆగను. ఏమీ దాచుకునే అలవాటు లేదు. సో చెప్పేయడం వల్ల మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయిన ఒక అమ్మాయి అయితే ఫస్ట్ నుంచి హెల్ప్ చేసింది, మా మేనకోళ్ళు అమ్మాయి అయితే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసేవారు. మిగతా వాళ్ళు చెప్తున్నాను కదా పేరెంట్స్ కూడా ఫస్ట్ ఇష్టం లేదు. సో ఏదో ఒకటి అనడం తీసేయడు, ఇదే పని. ఇంకా సాయి స్వీట్ హోమ్ అని ఒక పేజ్ పెట్టా, ఏమో పెట్టా పేర్లు కూడా గుర్తులేవు. ఓకే, మీరు మొబైల్ తీసుకున్నప్పుడు మొబైల్ తీసుకోవడం అంటే ఇప్పుడు మన ఇంట్లో కట్టేటప్పుడు దాని మీద పడిపోవడం, అదే ఇల్లు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ ఉండడం ఇంకా మర్చిపోయింది. ఈయన కట్టారండి, మా నాన్నగారు తాపీ వర్క్ అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ లో ఏంటంటే వీడియోస్ బాగా ఎక్కువగా చూడటం అట్లా. అప్పుడు ఇట్లా కాదు, నువ్వు చెయ్యాలంటే మంచి మొబైల్ తీసుకుని పర్ఫెక్ట్ గా చెయ్యాలి, ఎందుకు ఇట్లా పెడుతున్నావు ఇట్లా చేస్తున్నావు, నీకు మొబైల్ అప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేశారు ఆయన. ఇది ఈ ఛానల్ పెట్టడానికి ఫోన్ కొనడానికి ఇతనే మోటివేషన్. సూపర్. అయితే అప్పుడు 1 year పట్టిందండి ఆ మొబైల్ తీసుకోవడానికి. 1 year పైనే ఆ మొబైల్ తీసుకో. ఇప్పుడు ఈజీగా డేస్ లో కొనేయచ్చు. నిజమే, 1 month శాలరీతో కొనేయచ్చు. 1 year పట్టిందండి. అప్పుడు మొబైల్ తీసుకున్నాక వేరే మొబైల్ కొందామని క్యాష్ పెట్టుకుని షాప్కి వెళ్తే వాళ్ళు ఆ మొబైల్ మాకు నచ్చిన మొబైల్ లేదన్నారు. వివో V20 Pro. అప్పుడు నాది కూడా అదే ఫస్ట్, నా సెకండ్ మొబైల్ అది. ఆ మొబైల్ కొనాలని మాకు 1 month సెర్చ్ చేసాం, ఏం కొనాలంటే అదే బాగుంటది, వివో V24 బాగుంటుంది. ఆ మొబైల్ కోసం మాకు ట్రై చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశానండి. బుక్ చేసిన తర్వాత తీరా వచ్చిన తర్వాత సెల్ మొబైల్ ఆన్ అవడం అవ్వలేదు. అక్కడ తీసుకునేటప్పుడే చూస్తే ఆన్ అవ్వలేదు. ఆడు క్యాష్ మీద రిఫండ్ పెట్టుకోండి అని చెప్పి ఆడంటున్నాడు. క్యాష్ కట్టాను అన్నారు. క్యాష్ 25,000 కట్టేసి మొబైల్ ఇంటికి కట్టుకొచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అది ఆన్ అవ్వట్లేదంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ డబ్బులు మాకు చాలా కష్టం. మరి అంటే ఒక అప్పట్లో 25,000 టైము, ఒక పక్క హౌస్ కట్టుకుని ఉన్నాము మేము. కొంచెం ఇప్పటికే మాకు హౌస్ లోను అది ఉంది, అప్పు అది ఉంది. అయితే ఆయన ఇంటి ఖర్చులు చూసుకుంటూ మనీ సేవ్ చేసి 1 year సేవ్ చేసి ఆ ఫోన్ తీసుకున్నారు. సో అది తీరా చూస్తే పని చేయట్లేదు. నేను అప్పటికి నాకు ఆన్లైన్ అంటే అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. నేను వద్దు తీసుకోవద్దు, ఆఫ్లైనే తీసుకుందాం అంటే బుక్ చేస్తారు. తీరా అది పని చేయలేదు.
అయ్యే బాబోయ్. ఇప్పుడు ఆ మొబైల్ పని చేయకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోయాయండి మనీ. రిఫండ్ పెట్టని చెప్పి అది చెప్పాడండి. చెప్పిన తర్వాత ఇంటికి వస్తే మరి తను 25,000 వేస్ట్ అయిపోవడం కూడా నువ్వు డబ్బి సేవలు తెస్తున్నా ఇలా చెప్తున్నా అలా చెప్తున్నా అని చెప్పి నైట్ అంతా గొడవ. ఓకే 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 ఓకే. అప్పుడు ఆ నైట్ అంతా అలా జరిగిపోయిందండి. మార్నింగ్ లేచిన తర్వాత మొబైల్ అప్పటికి ఛార్జింగ్ పెడుతున్నాం, ఆన్ అవ్వట్లేదు. మొబైల్ షాప్ కూడా వచ్చేటప్పుడే చూపించాను, ఆన్ అవ్వలేదు, ఇది పోయింది మార్చండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఎంత స్టోరీ చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? మమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చింది ఆ మొబైల్ పని చేయకపోవడం కాదు. అప్పుడు నెక్స్ట్ మార్నింగ్ 10కే ఛార్జింగ్ పెడితే అప్పుడు ఆన్ అయిందండి. ఛార్జింగ్ లేదు అందులో. ఛార్జింగ్ లేకపోయినా పెట్టిన గంట సేపు పెట్టినా కూడా ఆన్ అవ్వలేదు. మళ్ళీ ఎలా ఆన్ నెక్స్ట్ మార్నింగ్ ఏమో తెలియదు, దానికైతే ఛార్జింగ్ పిన్. మేబీ మీ ఇద్దరికి గొడవ జరగాలనేమో ఆ మొబైల్ మారించేసింది. సిస్టర్ అది అంటే ఇంకా అదే మీ ఇద్దరికి గొడవ జరగడం కోసం అది సైలెంట్ గా పడుకుంది. స్టార్ట్ అయింది. మొత్తానికి మార్నింగ్ అది ఆన్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేయలేదు. రిటర్న్ చేయలేదండి. ఆల్రెడీ పెట్టేసాం కానీ రిటర్న్ చేయలేదండి ఇంకా. ఓకే, బాగానే పనిచేస్తుందని ఉంచేసారు. ఆ మొబైల్ తోనే వీడియోస్ ఈ స్టేజ్ కి వచ్చిందండి. ఆ తర్వాత ఐఫోన్. ఆ మొబైల్ మర్చిపోవద్దు అయితే. వివో V20 Pro అనేది మీ లైఫ్ లో ఒక మంచి. జూన్ లో తీసుకున్నాము, June 5 అలా తీసుకున్నట్టున్నాం. కొన్ని రోజులు అవి ఏం చేయలేదు. June 13 14 ఫస్ట్ వీడియో తీసాం. ఓకే, 2022 మళ్ళీ మీకు సక్సెస్ ఎప్పుడు వచ్చింది? ఈసారి అది సక్సెస్ అనాలో లేదో నాకు తెలీదు. June 22, 23 అట్లా వీడియో పెట్టుకు వెళ్తుంటే మాకు షార్ట్లు పెడుతున్నాం, మోటివేషన్ కంటెంట్ చేసేవాళ్ళం షార్ట్స్లో ఫస్ట్. సో అవి అట్లా నిజం చెప్పాలంటే వాళ్ళు వీడియోస్ చూసి కాపీడే అనొచ్చు. నేను ఏది లేదు, స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ లేదు, ఏం తీయాలో కూడా తెలియదు. సో వాళ్ళ కంటెంట్ ని చేంజ్ చేసి మేము ఒక 10 వీడియోస్ వరకు అట్లానే తీసాం. తమిళ వాళ్ళ వీడియోస్ ని తెలుగులోకి కన్వర్ట్ చేసే కొద్దీ దాని మీద నాలెడ్జ్ పెరిగి మేము ఓన్ కంటెంట్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, అట్లా షార్ట్స్ పెడుతూ ఉన్నాము. అదే పెద్దగా ఏమీ రీచ్ లేదు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళు జగనన్న హౌసెస్ ఇచ్చారు కదండి ఆ టైంలో. వాళ్ళ హౌస్ వీడియో తీద్దు రా అనేసి చెప్పి తీసుకెళ్ళి వీడియో తీపిచ్చింది అమ్మాయి సరదాగా ఫ్రెండ్. అయితే ఆ హౌస్ పెడితే ఫస్ట్ నార్మల్గా 2-3 వ్యూస్ అందరికి వచ్చేలాగా వచ్చాయి. బట్ నెక్స్ట్ డేకి వీడియో వైరల్ అయిపోయింది. సూపర్. ఒక్క 10-15 డేస్లోనే ఛానల్లో ఆ వీడియో వల్ల మానిటైజేషన్ కదా, అది 3 minutes జస్ట్, బట్ మానిటైజేషన్ అయిపోయింది. 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంటే అయిపోతుంది. అంటే షార్ట్లతో ఆల్రెడీ మనం సబ్స్క్రైబర్స్ ని సంపాదిస్తున్నాం కదా, ఈ లాంగ్ వాచ్ టైం కొట్టేసింది. అట్లా ఛానల్ 15 days కే మానిటైజేషన్ అయిపోయింది, క్రైటీరియా సంపాదించేసుకుంది. సూపర్ అయిపోయింది. అప్పుడు ఫుల్ హ్యాపీ. కానీ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి? మానిటైజేషన్ అయింది కాబట్టి మనం ఏదో ఒకటి మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు అది అవ్వకపోతే సాయి స్వీట్ హోమ్ లాగా అట్లాగా తీసేస్తాము, 2-3 నెలలు చేసి అట్లానే తీసేద్దాం ఇది కూడా. బట్ అయ్యింది, అవుతుందని కూడా తెలియదు, బట్ అయ్యింది. అది ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు, ఏదేదో చేసేసాము, అయిపోయింది. ఇప్పుడు పట్టుకుంది అసలు. ఇప్పుడు అసలు తలనొప్పదే కదా మరి. ఇప్పుడు ఏం చేయాలి అన్నది. అప్పుడు ఏం ఆలోచించి ఏం వీడియోస్? అప్పుడు ఏంటంటే ఈయన పక్క నుంచి తన వర్క్ లో కష్టపడుతూనే ఉండేవారు. పనికి వెళ్ళొచ్చి నైట్ టైం ఇట్లానే లైట్స్ పెట్టుకుని నేను మార్నింగ్ ఏదన్నా కంటెంట్ రెడీ చేసుకునేదాన్ని, మొత్తం స్క్రిప్ట్ అంతా. తర్వాత ఇంక ఛానల్ మానిటైజేషన్ అయిపోయాక మా ఓన్ స్క్రిప్ట్ అండి. ఎవరి వీడియోస్ మనం వద్దు, మేము ఓన్గా పెట్టి మాకు వ్యూస్ వెళ్ళేవి అనేసి స్క్రిప్ట్. మరి మీరు స్టార్టింగ్ వీడియోస్ చూస్తుంటే చాలా బాగుంటాయి, నిజం చెప్తున్నాను కదా. అంటే మోటివేషన్ కదా. సో ఒక్కొక్క వీడియోకి నేను చాలా హార్డ్ వర్క్ చేసేదాన్ని అప్పట్లో. మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ వీడియోస్ అవన్నీ? చాలా సాటిస్ఫాక్షన్, అంటే అందరికి హార్ట్ టచింగ్ గా ఉండేవి అనమాట అవి. నేను కంటెంట్ నాదే, ఆయన వర్క్ నుంచి వచ్చాక మళ్ళీ ఇది ఎక్స్ట్రా డ్యూటీ, షూట్ చేయడం, ఎడిట్ చేయడం, అదంతా. ఎడిటింగ్ కూడా మీ వారేనా? ఎడిటింగ్ మొత్తం నేనే చేస్తాను. ఆయన యాక్ట్ చేయడం అది వచ్చాక వర్క్ నుంచి తాపి పని అంటే ఎంత కష్టం. చాలా కష్టం. అప్పటికి మాకు ఇన్కమ్ అది ఏం కాదు, అసలు వస్తుందని కూడా తెలియదు, గాడ్ ప్రామిస్లే తెలియదు, బట్ చెయ్యాలి అంతే. అట్లా చాలా కష్టపడుతూ నైట్ టైం అది షూట్స్ చేసుకుని మళ్ళీ ఈయన వర్క్కి వెళ్ళిపోయాక పిల్లలు అది పంపించాక మార్నింగ్ ఎడిటింగ్ చేసి పెట్టేదాన్ని. అలా 9,000 సబ్స్క్రైబర్ల వరకు తీసుకొచ్చాం. బట్ పేమెంట్ అయితే అవ్వలేదు, $100 అవ్వాలిగా, అట్లా వెళ్తుంది.
అంటే అందరికీ అప్పుడప్పుడే కాస్త తెలుస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ ఇంకా రాకండి, ఇంకా యూట్యూబ్ లోనే ఉన్నాం, అది అప్పుడే రాలేదు. అలా వెళ్తుంది. కానీ ఏ రోజు కూడా మేము వదలలేదు. జూలై నుంచి అక్టోబర్ వరకు చేస్తూ ఉన్నాం అంతే. తిడుతూ ఉన్నారు ఎందుకు అంట, ఆయన అట్లా చేస్తూనే ఉన్నాం. రిలేటివ్స్ ఫ్రెండ్స్ లో చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి ఒక 2-3 సపోర్ట్ తప్ప అసలు లేదు. అంటే ఈసారి ఏం జరిగిందంటే ఎవరు చెప్పినా ఛానల్ తీయలేదు అప్పుడు ఎలాగో తక్కువ చూసే ఉన్నాయి ఇలా అంటున్నారు, తీసేసారు. ఇప్పుడు తీయలేరు కదా మరి, ఎక్కువ వచ్చేసారు సబ్స్క్రైబర్స్. అంటే మానిటైజేషన్ అవ్వడమే ఒక వరము అనేసి చాలా మంది చెప్తుండేవారు. కొంటూ ఉంటారండి ఛానల్స్ ని, ఆల్రెడీ మానిటైజేషన్. అలాంటి 15 రోజుల్లోనే మనకు మానిటైజేషన్ అయిపోయింది. అదృష్టం. అయితే అట్లా జరుగుతూ ఉంది. మేము కాస్త రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫోన్ సెల్ఫీ కూడా తీసుకోవడం రాదు నాకు, వాట్సాప్ డీపీ చేంజ్ చేయడం కూడా రాదు, చెప్తే ఎవరు నమ్మరు. అలాంటిది నేను షూట్ చేస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నా, ఇవన్నీ అక్టోబర్ లోపు జాయిగా అన్ని నేర్చేసుకున్నా మెల్లిగా. అసలు నాకు ఎవ్వరి హెల్ప్ లేదండి. నేను ఎక్కడ ఏ క్లాసెస్ తీసుకోవాలి. హస్బెండ్ సపోర్ట్, హెల్ప్ అంటే ఎడిటింగ్ తో చెప్తాను. ఓకే. అసలు నాకు రాదు, బట్ అదంతా నేర్చుకున్నా నేను. మా వారి హెల్ప్ అంటే ఇంకా నేను అది మాటల్లో చెప్పలేంది, మీకు కళ్ళతో కనిపిస్తుంది కదా. అవును. ఎడిటింగ్ లోకి ఆయన రారు, ఎందుకంటే మనకి ఫుడ్ వెళ్ళాలంటే ఆయన వర్క్ చేస్తారు. ఆయన పని పాపం చాలా. ఆయన ఏ రోజు నేను డిస్టర్బ్ అయితే చేయలేదు, ఆయన వర్క్ చేసుకుంటూనే హెల్ప్ చేశారు. ఓకే. అంతే. నెక్స్ట్ అక్టోబర్లో యాక్సిడెంట్ అయ్యింది. ఓకే. అంటే ఇలా చిన్నగా కాదు, చాలా గట్టి. ఓకే, ఇది కాదు, ముందు ఆల్రెడీ ఒకటి అయ్యింది. అదేగా మెయిన్. ఇక్కడ మొత్తం. ఓకే, మీకు స్టిచెస్ పడాయా? మొత్తం ఒక 2 months మొత్తం ఫుడ్ లేదండి అతనికి, ఇవన్నీ కట్టేశారు. ఇలా ఓన్లీ లిక్విడ్స్ ఓన్లీ. ఏం జరిగిందండి, ఎలా జరిగింది? పాపకి మెడిసిన్ తీసుకురావడానికి రాజమండ్రి వచ్చారనమాట. అయితే నైట్ టైం వచ్చారు. ఏం జరిగిందో తెలీదు. అంటే వస్తుంటే వర్షం వస్తుందండి, వర్షం వస్తుంటే వర్షం పడట్లేదండి బాబు, లైట్ అయిపోయింది అని ఉన్నట్టుండి బాణదేవుడు మిమ్మల్ని ఇచ్చేసేస్తున్నాడా. అయితే ఒక అతను పాపం రాజమండ్రి అతనిది మా బాబాయ్ గారు, అప్పటి నుంచి ఆయన్ని మర్చిపోలేదు. అంటే సైడ్ కి పడిపోయారనమాట, ఆయన రోడ్డు మీద లేరు, ఒక వాళ్ళ ఉంటది సిమెంట్ వాళ్ళ డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ చేసి అది హోల్ తీసి ఉందన్నమాట అండి. అది లైట్ అయింది కదండి, సైడ్ పెట్టబోతే డైరెక్ట్ అందులోకి బ్రేక్ కొట్టి లోపు వెళ్ళి కొట్టేసుకున్నాం. అది ఉంటుంది ఇక్కడ తగిలుంటే ఏం చేయలేకపోతామంట, కాస్త కిందకి తగ్గడం వల్ల బతికిందని. మొత్తం బ్లడ్ అండి ఇంకా అదంతా. మీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు? అయితే ఆయన వెళ్ళి జస్ట్ 1 hour అయింది, మెడిసిన్ తీసుకొస్తారు. పని మానరు అసలు, మార్నింగ్ పని చేసుకుని మెడిసిన్కి వెళ్ళారు. ఈవినింగ్ పాపకి నైట్ 7 టైం అంతే. మెడిసిన్ తెచ్చేస్తారు, అలవాటే. అయితే సడన్గా వేరే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడైతే ప్రమోషన్స్ అవి ఇవి అంటూ నాకు కొత్త నెంబర్స్ వస్తాయి. సడన్గా కొత్త నెంబర్స్లోకి ఎవరో లిఫ్ట్ చేసేలోకి ఇట్లా మీ హస్బెండ్ ఏమో అమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయిందని. ఇంకా చూసుకోండి, ఇంకా అసలు మామూలుగా జారిపోతుంది అప్పుడు. ఇంకా చాలా నా లైఫ్లో డిప్రెషన్, ఇంకా బిగ్గెస్ట్ డిప్రెషన్, మామూలుగా కాదు. ఫోన్ చేసి మీకు చెప్పాక ఇంకా మీరు ఎలా వెళ్ళారా? ఇంకా అసలు చెప్పులు వేసుకున్నానా, ఇంకేం చూడట్లే, ఒంటి మీద ఏం బట్టలు ఉన్నాయో కూడా. పిల్లలు ఇంక వెళ్ళిపోతున్నా పరిగెట్టుకుని, పిల్లలు లోపలే ఉన్నారు. ఇంకా అసలు అరుచుకుంటూ వీధిలో వెళ్ళిపోతున్నా అనమాట. అప్పుడు మళ్ళీ మా మావయ్య గారు వేరే వాళ్ళ బైక్ ఎక్కించి పంపించారు. ఫోన్ చేసింది ఎవరంటే, ఇప్పటికే నేను వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అయిపోయింది. నేను శ్రీమంతం వీడియోస్ పెట్టాను, వాళ్ళ అమ్మాయి, మీరు చూసారో లేదో. వాళ్ళు పాపం ఎవరు కూడా పట్టించుకునే స్టేజ్ కాదు నైట్ టైము. అలాంటిది పట్టించుకుని మనకి పాప మనిషి కాల్ చేసి నెంబర్, నా పేరు నా నెంబర్ తప్ప ఇంకేం చెప్పలేపారంట ఆయన. ఆ టైంలో కూడా నా ఫోన్ నెంబర్ గుర్తుండడం ప్లస్ అయింది. అది ప్లస్, చాలా చాలా ప్లస్ ఆ విషయంలో. తర్వాత ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేస్తారా ఆయన మీరు వెళ్ళేసరికి? తర్వాత మా రిలేటివ్స్ కూడా వచ్చారండి, వాళ్ళు మా బావ వాళ్ళు జాయిన్ చేశారు. ఇంకా నెక్స్ట్ సర్జరీలు అవన్నీ. ఆయనకి 4 months పట్టేసింది మాట్లాడి రికవరీ అవ్వడానికి కంప్లీట్ గా. ఓకే, అది మా లైఫ్ లో బిగ్గెస్ట్. నిజంగా దాని ముందు నాకు ఇది ఎంతగానో అనిపించలేదంటేనే అర్థం చేసుకోండి ఎంత. అప్పుడు కానీ మీరు వర్షంలో వెళ్ళకండి బయటకి, నిజంగా
ఇదే ఏజ్ అంటే వర్షం ఇప్పుడు మనం అనుకుంటే నవ్వు వస్తుందేమో కానీ ఆ టైంలో ఎంత బాధ అది. 5 నిమిషాలు అయితే వర్షం ఇంటికి వచ్చేది కానీ ఈలోకి వర్షం వచ్చేస్తుంది కదా ఫోన్ కూడా వేస్తుంది, ఫోన్ మీద ఫోన్. ఆ రోజు నేను ఏం ఫోన్ చేయలేదు యాక్సిడెంట్ అయినప్పుడు. యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ చేయలేదు. నీకు ఇలా అయిందని ఫోన్ చేశారు అవతల వాళ్ళు. కాలితే బాబాయ్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆయన కంగారు పడిపోతున్నారు మీకోసం. అయ్యి బాబాయ్ లేట్ అయితే కంగారు పడిపోద్దేమో అని. అంటే నాకు బ్రెయిన్ నిజం చెప్పాలంటే తేడా వచ్చేసి డిప్రెస్ వస్తుంది. అప్పటి నుంచి ఆయన బయటికి వెళ్ళారంటే వచ్చేదాకా ఇలా టెన్షన్ వస్తుంది మీకు. అప్పుడు అదే అనమాట ఛానల్. ఏమైందంటే ఆయన రోజు వెళ్ళేటప్పుడు ఒక మోటివేషన్ వీడియో అప్లోడ్ చేశాను, ఆయన వెళ్ళారంతే. ఇట్లా దెబ్బ తగిలింది. నేను ఎక్కడి వరకు వచ్చాను ఫాలోయింగ్ 5K 6K యూట్యూబ్ 9K అక్కడి వరకు వచ్చాను కదా. అట్లా వెళ్తూ ఉంది. అయితే ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పి కాల్ వచ్చింది. ఫోన్ నా చేతిలోనే ఉంది. అట్లా 11 12 అయ్యేసరికి చూసేసరికి 10,000 11,000 12,000 13,000 ఆ నైట్ పెరిగిపోతున్నారు. యాక్సిడెంట్ ఇక్కడ దీనికి సర్జరీ చేయలేదు. ఆ నైట్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఏంటని చూసేసరికి నా బయట రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసి వెళ్ళాం. ఆ వీడియో వైరల్ అయిపోయింది, మోటివేషన్ వీడియో. ఒక పక్క నుంచేమో మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ లేదు వీడియోస్ వల్ల ఇట్లా జరిగింది అంటే డిలీట్ చేసేది సిస్టర్. ఆ రోజున ఖచ్చితంగా ఛానల్ డిలీట్ చేసేది. అయితే ఎక్కడ ఆగిపోయారు డిలీట్ చేయడానికి? ఎక్కడ స్టేటస్ చూసినట్టున్నారు కదా, ఆ సిస్టర్ వల్ల ఆపాను అనమాట. ఆ సిస్టర్ వల్ల మీరు ఆ సిస్టర్ ఆ టైంలో కాల్ చేశారు ఎందుకో, ఇలా జరిగింది నేను ఛానల్ తీసేస్తాను. తనకు కూడా అప్పుడు ఛానల్ ఉండేది. అంటే నీకు అసలు బుద్ధి ఉందా, అట్లా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, ఇప్పుడే కదా మీరు సక్సెస్ అవుతున్నారు, ఇంత కష్టపడ్డారు, ఎలా తీసేస్తారు, ఏం కాదు అనేసి ఆ నైట్ నన్ను ఆపి మార్నింగ్ వచ్చేసరికి ఫోన్ తీసుకుంది తను హాస్పిటల్కి వచ్చి. లేకపోతే ఆ కోపంలో బాధలో డెఫినెట్లీ అంటే ఆల్రెడీ ఫోర్స్ వచ్చేస్తుంది ఇంకా నాకు డిలీట్ చేసేద్దాం ఎందుకు ఇది అని చెప్పేసి ఒక్క క్లిక్ అంతే కదండి అయిపోతుంది. ఆ రోజు అట్లా ఆగి లాగౌట్ అవ్వడం వేరు, డిలీట్ చేసేయడం వేరు. అంటే వీడియోస్ అన్నీ తీసేద్దాం అనుకున్నా. ఓకే, ఇంకా అసలు ఆయన ఎవరు చూడకూడదు, ఇట్లా అయిపోయింది, ఆయన ఎక్కడ కనిపించకూడదు, తీసేయాలి అనుకున్నాను. తిరిగి ఇప్పుడు అంటే ఇంకా తను లేనిది ఇంకా ఎందుకు ఇవన్నీ అంటే చెప్పలేమన్నారు ఆ నైట్కి. చాలా ఆయన కాన్షియన్స్లో లేరండి అసలు. ఆ నెంబర్ మీ నేమ్ చెప్పి సాయి అనే నేము నా నెంబరు తప్ప ఇంకా ఆయన ఇంకా వేరేదేమి ఇంకా అతనికి ఇవన్నీ జరగడం మా రిలేటివ్స్ రావడం హాస్పిటల్కి వెళ్ళి ఇంకేం తెలియదు అతనికి. మార్నింగ్ వరకు అయిపోయారు. మామూలుగా కాదండి యాక్సిడెంట్ అంటే చాలా గట్టిగా. ఓకే, దిష్టి రూపంలో మీకు పోయింది అనుకోండి అంతే. అప్పటికి అసలు మనకేమీ ఇంకా సక్సెస్ కాలేదు, అట్లా అయ్యింది అంతే. దాన్ని ఏమనుకోవాలో కూడా నాకు తెలియదు. అంతే అవుతూ ఉంటాయి. అంటే మనము అంటే పెద్దవాళ్ళలాగా ఇలా దిష్టే తగిలి ఇలా జరిగిందా లేదా మన కాలం వాళ్ళగా ఆలోచించిస్తే న్యాచురల్ థింగ్ అని అనుకోవాలో కూడా అర్థం కాలేదు. ఎవరన్నా ఏమన్నా తిట్టినా ఇంక నేను ఏం మాట్లాడేదాన్ని కాదు. ఈయన కూడా ఆ పొజిషన్లో ఉండి కూడా సెకండ్ డే థర్డ్ డేకి కాన్షియస్లోకి వచ్చాక నువ్వు ఛానల్ అది డిలీట్ చేయ మాకు, అప్పుడు కూడా డిలీట్ చేయనివ్వలేదండి అతను. అదే మరి అంత కష్టపడ్డారు కదా, కష్టపడ్డా అంటే నా వల్ల ఇలా అయ్యింది అని నేను ఏడ్ చేస్తుంటే నీ వల్ల కాదు నా తలలా ఉంది. పోనీలేండి, దేవుడు ఇంకా మైలేజ్ చేశాడు అనుకో, లేచిన టైం బాగుంది కాబట్టి అందరితో పోయింది. అదే చాలా ఇబ్బంది పడతారు కదా మరి. అప్పుడు ఏమైందంటే అప్పటికి కూడా అట్లా నార్మల్గానే ఉంది. 22 అంతా అక్టోబర్లో అలా అయ్యాక మేము జనవరి వరకు ఏం చేయలేదు. ఇంకా 22ని మొత్తం తీసేయండి ఇంకా అయిపోయాయి. ఆ వీడియో వల్ల ఏవైతే ఫాలోవర్స్ వచ్చారో 20కి అక్కడితో ఆగిపోయింది. డిలీట్ చేసేసేంత కోపము లేదు, చేసేంత గట్స్ రాలేదు. మళ్ళీ చేస్తే ఏమవుతుందో భయం. ఆ దిగ్భ్రాంతిలో 5-6 మంత్స్ గడిపేసి మళ్ళీ 23 వచ్చాక ఈసారి మోటివేషన్ అంతా ఇంక ఈయనే. ఆయనే ఎక్కువ లేదు మనం చేద్దాము, ఇక్కడ వరకు మనం చేసాము, మనకేం రాకపోయినా పర్వాలేదు మనం చేద్దాం అని చెప్పి ఆయనే స్టార్ట్ చేయించారు. మొత్తానికి రీస్టార్ట్ చేశాక మాకు గ్రోత్ బాగుంది. ఓకే, మరి ఇన్స్టాకి ఎప్పుడు వచ్చారు? నెక్స్ట్ అట్లా 23లో ఆ వీడియోస్ అట్లా చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఇన్స్టా స్టార్ట్ చేయాలని తెలీదు.
నాకు చెప్తున్నాను కదా ఈ నాలెడ్జ్ వీటి మీద పెద్దగా లేదు. ఈ వీడియోసే చేసుకుంటున్నాము. మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది 23లో. ఎంత వచ్చిందండి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి $100. $100 11K. ఎక్కువేం కాదు సిస్టర్, షార్ట్సే కదా. 11K 10,800 ఫస్ట్ పేమెంట్. సూపర్. అది కూడా మేము కష్టంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు వచ్చాయి మాకు. అంటే 22లో కష్టపడిందంతా డాలర్స్ అయ్యి 23లో మాకు వచ్చింది. సూపర్ అసలు ఫస్ట్ పేమెంట్. షార్ట్స్ వల్ల ఇన్కమ్ ఏం పెద్దగా రాదు సిస్టర్. సబ్స్క్రైబర్స్ నాకైతే 2-3 monthsకి అట్లా $100 కంప్లీట్ అవుతాయి. గాడ్ ప్రామిస్లీ అంతే. ఇప్పటికీ కూడా అవును సిస్టర్, ఎప్పుడైనా ఒక్కసారి మంత్లీ అవుతాయి. సో ఎక్కువగా ఇన్స్టాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు జనాలు. నెక్స్ట్ ఏమైందంటే 23లో ఇన్స్టాలోకి వచ్చాం. మార్చి ఏప్రిల్ టైంలో సంతోష్ అని చెప్పి తను కూడా ఇన్ఫ్లుయెన్సరే. అక్క నువ్వు ఇలా యూట్యూబ్లోనే పెడుతున్నావు, ఇన్స్టాలోనే కూడా పెడితే మనకి ప్రమోషన్స్ అనేవి వస్తాయంట అనేసి అబ్బాయి 6 months ముందు అబ్బాయి పెట్టాడు. తనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తను ఇంకా మోటివేషన్ కంటెంట్లోనే ఉన్నాడు అనమాట. 22లో ఫస్ట్ మా జర్నీ నుంచి ఆ అబ్బాయి ఉన్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తారు వాళ్ళు విజయవాడ. ఓకే ఓకే. సో మీరు అలా ఇన్స్టా స్టార్ట్ చేసి ఇన్స్టా చూసుకోకుండా అయిపోయింది. తిరిగి చూసుకోకుండా అంటే కాదు, కానీ పర్వాలేదు సిస్టర్, బాగుంది. మంచి ఫాలోవర్స్ ఉన్నారు, 1 lakh+ ఫాలోవర్స్. అండ్ మన ఫాలోవర్స్ అందరూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది అసలు, అందుకనేసి మనకి బాగుంటుంది సిస్టర్. ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఏ వీడియో పెట్టినా కూడా lakhsలో చూస్తారు. అవునవును చూస్తారండి, మంచి రీచ్ ఉంటుంది. నిజానికి నేను మంచి కంటెంట్ ఇచ్చేస్తున్నాను అని నేను చెప్పలేను, కానీ నిజంగా నేను ఏ కంటెంట్ ఇచ్చినా కూడా మన అమ్మాయి అని యాక్సెప్ట్ చేస్తారండి. ఎవ్రీడే మంచి కంటెంట్ అయితే ఉండదు, మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ మినీ బ్లాగింగ్లోకి వచ్చేసారు మోటివేషన్. నెక్స్ట్ ఏమైందంటే 23 నుంచి ఇన్స్టా స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఈ మోటివేషన్ వీడియోస్కి ఏం జరిగిందంటే ప్రాబ్లము, ఆ మోటివేషన్ వీడియోస్ గురించి మనం ఆ కంటెంట్ కోసం డ్రింక్ చేసినట్టు అంటే ఆ క్యారెక్టర్ కోసము అట్లా ఏదో మనం ఒక క్యారెక్టర్ని మన లేనిది పెట్టాల్సి వస్తుంది. అదేమైందంటే మేము ఉండేది పల్లెటూరు కదా, అప్పటికి మనం స్ప్రెడ్ అయిపోయాం 23కి. ఎవరో ఏమి అననంతసేపు చేసుకుంటా బాగానే వెళ్ళాం. తర్వాత నువ్వు డ్రింక్ చేస్తున్నట్టు చేస్తున్నావు ఏంటి అలా ఇలా ఫ్రెండ్స్ అంటారు కదా, ఆయన అప్పుడు కూడా తను స్టాప్ చేయలేదు. అంటే కొంచెం నాకు యాక్సెప్టబుల్ అవ్వలేదు, మీకు కష్టంగా అనిపించింది. కానీ ఆ కంటెంట్కి మనం చేస్తున్నామంటే న్యాయం చేయాలి. ఓ ఇది కాదు అంటే మనం ఎలా ఉన్నామో అలానే చూపిద్దాం ఆడియన్స్కి. అప్పటికే నా లైఫ్ స్టైల్కి జనాలు అలవాటు పడ్డారు. అక్క మీరు మీ ఇల్లు ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటారు, మీ పిల్లల కోసం చెప్పు, ఇట్లా ఆల్రెడీ నాకు కామెంట్స్ వస్తూ ఉండేవి. సర్లే మనం ఈ విషయాన్నే మన లైఫ్నే కంటెంట్ చేద్దాము అనేసి నేను వ్లాగింగ్లోకి వచ్చాను. నెక్స్ట్ నేను వ్లాగింగ్లోకి వచ్చాక నా వాయిస్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అక్కడి నుంచి మాకు గ్రోత్. ఇప్పటి వరకు అయితే కంటెంట్ మార్చాలన్నది ఇంక రాలేదు, వెనక్కి తిరిగి చూడండి చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఇది చెప్పే విధానం క్లియర్ కట్గా ఉంటుంది, అన్నీ చూపిస్తారు, చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టపడుతుంది. నేను రియల్ లైఫ్లో ఎంత ఓపెన్ బుక్లా ఉంటానో నేను వీడియో పెట్టేటప్పుడు కూడా నాకు అబద్ధాలు చెప్పడం అవి నాకు రాదు సిస్టర్. నేను ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు ఒక ప్రమోషన్ వీడియో ఏమన్నా అయినప్పుడు ఏమన్నా వాటి గురించి కొంచెం ఏమన్నా హైప్ చేసి చెప్తాను, కానీ నాకు అది లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసేసి అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. మెయిన్ ఆ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యారు, ఉన్నది చెప్పుద్ది ఈ అక్క అనేసి అసలు చాలా బాగా తీసుకున్నారు. అసలు అక్క బావ అంటూ రోజు కామెంట్స్ వస్తాయండి. హ్యాపీ మూమెంట్స్ అండి. ఇప్పుడు మరి మీరు ఏం చదువుకున్నారు సాయి గారు? నేను ఇంటర్ చదివాను అంతే, డిగ్రీ డిస్కంటిన్యూ ఫస్ట్ ఇయర్తో ఆపేసాను. మ్యారేజ్ ఎప్పుడైంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. దానివల్ల ఆపేయాల్సి వచ్చిందా? అంతేనా? అంతే. ఫస్ట్ ఇయర్. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే కొన్నిసార్లు చూస్తే అరేంజ్ మ్యారేజ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు చూస్తే మీ వీడియోస్ చూస్తే వీళ్ళ లవ్ మ్యారేజ్ ఏమో అనిపిస్తుంది. ఏంటి మీ మ్యారేజ్? అరేంజ్లో లవ్ అంతేనా? దానికోసం చెప్తే ఇప్పుడు మనకి సాయంత్రం అయిపోద్ది. అంటే ఫస్ట్ అరేంజ్డే, కానీ మా ఎంగేజ్మెంట్కి మా మ్యారేజ్ అసలు క్యాన్సిల్ అవ్వాలి అంటే కొంచెం ఇబ్బంది వచ్చి, అదే పెద్దవాళ్ళలో చిన్న చిన్న తగువులు వచ్చి డిస్టర్బెన్స్, డబ్బుల దగ్గర ఆగిపోయిందా? ఆగిపోవడం అంటే పూర్తిగా ఆగిపోలేదు, డబ్బులు దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి మా వాళ్ళు, నేను ఒక్కదాన్నే కట్నం అవన్నీ బాగానే ఇచ్చారు, బట్ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి
వద్దు అని మేమే అనుకున్నాం, మా పేరెంట్స్ అనుకున్నారు. బట్ ఈయన కావాలి అని ఈయన ఫోర్స్బుల్. అంటే అప్పటికే ఏం మేము నచ్చిందండి సాయి గారు అప్పుడు? ఎప్పుడు నాకే చెప్పలేదు. ఇప్పుడు చెప్తారు, చెప్పండి. ఏం నచ్చి సాయి గారిని చేసుకోవాలనుకున్నారు మరి? తను చెప్పింది కదండి, తన అబద్ధం అన్న రియాలిటీ అయితే మనకి ఎక్కువ. అందుకని నచ్చి ఖచ్చితంగా చేసుకుంటే, పెళ్ళంటూ చేసుకుంటే సాయి గారిని చేసుకోవాలి అని చెప్పి చూసారా స్వామి గారికి మీరు మాట అన్నదంటే నా మాటకి నిలబడి కూర్చుంటది. అంతేనా? అంతేండి. అప్పుడు కొన్నిసార్లు మీకు ఏమనిపించింది? కొన్నిసార్లు ఏమనిపించినా మనం ఏం చేయలేము. అంటే నాకు మాట ఇచ్చామంటే మనం మాట అయినా చెప్పాం అనుకోండి, జస్ట్ అది అవ్వకపోయినా సరే ఆ టైం ఖచ్చితంగా అవ్వాల్సిందే. మన ఇంటర్వ్యూ ఆగిపోయిందా, మీరు లైట్ తీసుకుని ఉంటారు, నేను చాలా స్ట్రాంగ్ తీసుకున్నా. ఏ విషయాన్ని గట్టిగా తీసుకుంటుందండి. అయ్యో, ఎందుకండి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కదా, మనం ఏం చేస్తాం? అది నా ప్రాబ్లం ఏమో సిస్టర్, లైట్ తీసుకోలేను కొనుక్కుని. అది అలా మనసుకు ప్రతిదీ తీసుకుంటే మనం ఉండలేమండి ఇప్పుడున్న రోజుల్లో. ఇప్పుడు ఈయనైతే అబద్ధాలు ఎక్కువ ఆడతారు. ఇప్పుడు మన ప్రపంచంలో బతకాలంటే ఖచ్చితంగా ఆడకుండా బతకలేదు. ఇది మాత్రం కట్ చేయకండి. అలా కదండి, ఇప్పుడు వర్క్కి వెళ్తాం, మనం రాదే జస్ట్ ఎక్కడ ఉంటాం, అబద్ధం చెప్తే వెళ్ళకపోతే అవ్వదు అక్కడ, అంతేండి. ఖచ్చితంగా అది మనం బతకాలండి. కానీ తను ఏదేమైనా తెలుసా, ప్రతి ఒక్క అబ్బాయి వైఫ్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే అక్కడెక్కడో ఉండి 5 minutes వచ్చేస్తున్నా అనేది పెద్ద అబద్ధం. వాళ్ళు ఎక్కడో ఉంటారు, గంటకో 2 గంటలకో వస్తారు, కానీ 5 minutes పక్కనే ఉన్నా, ఇక్కడే ఉన్నా. కానీ ఇతనికి ఫ్రెండ్స్ సర్కిల్ అవన్నీ కూడా చాలా తక్కువే అండి. సాయి గారు ఉన్న తర్వాత ఇంకా ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పండి, మీ దగ్గర ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది, మీరే చక్కగా చూసుకుంటారు చాలు. ఇంకా నేనే, మాకు ఏంటంటే మేమిద్దరమే ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఎవరు లేరా బ్రదర్ సిస్టర్స్, తనకి ఎవరు లేదు, సింగిల్ కిడ్స్ అనమాట. మీరిద్దరు సింగిల్ కిడ్. అటు ఆస్తి ఇటు ఆస్తి మొత్తం ఆస్తి ఏమో, కానీ బాధ్యతలు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఆస్తి కూడా కదా మరి, ఆస్తిది ఏముందిలేండి, బట్ ఎవరు లేకపోతే ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మాకు 2 పిల్లలు ఉండాలని మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇద్దరిని మేనేజ్ చేయడం కష్టమని కూడా తెలుసు, లేదు కానీ మనకు ఉన్నదే తిందాం కానీ 2 ఉండాలి అని అనుకున్నాం అనమాట. ఒకరికొకరు. ఇప్పుడు మాకు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకో సిస్టర్, ఓన్ సిస్టర్కి చెప్పుకున్నది వేరు, బయట వాళ్ళకి వేరు. కానీ నాకు గాడ్ గ్రేస్ ఏంటంటే ఎవరన్నా నాకు ఇప్పుడు మీరే ఉంది ఎలా కనెక్ట్ అయిపోయారు, గమ్మున కనెక్ట్ అయిపోయారు. నేను అందాం అనుకున్నాను కూడా ఇక్కడి నుంచి. సో సమ్ టైమ్స్ అలా. మెయిన్ ఏంటంటే ఇంకా నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా హస్బెండే. చాలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలా అనుకుంటే చాలా బాగుంటాయి వాళ్ళ సంసారం. అసలు తన దగ్గర ఒక విషయాన్ని దాచవలసిన అవసరం ఇప్పటికీ రాలే 13 yearsలో, రాకూడదు కూడా. అసలు ఏమీ సీక్రెట్స్ నాకైతే ఉండవు. ఆయన అయితే చిన్నవి దాస్తూ ఉంటారు. అది మనం చెప్తే గొడవలు అయిపోతాయి. గొడవలు అయిపోయి అంతేం కాదులేండి. అలా కాదు, మీరు ఎందుకు దాస్తున్నారు అని మనం క్వశ్చన్ చేసామంటే గొడవలు అయిపోతాయి. ఆయన ఏంటంటే మనం ఏది క్వశ్చన్ చేయకూడదు, అతన్ని చేస్తే ఆయనే కాదండి, అంతేనా? జనరల్గా హ్యూమన్ బాయ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు దాచింది మనం పెద్దగా క్వశ్చన్ చేసి అడిగాము అని అంటే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది. సరే ఇంకా ఆయన అంతే ఇంక వదిలేద్దాం అనుకుంటే బాగుంటుంది. చూడండి చాలా బాగా చూసుకుంటారు. నేను ఈ విషయంలో బ్లెస్డ్ సిస్టర్, అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా చాలా సపోర్టివ్. అబ్బాయిలు లేకపోయినా ఒక అబ్బాయిలాగే నన్ను పెంచారు. ఆయన ఏంటంటే నేను ఇంకా బెటర్గా చదువుకోవాలి, జాబ్ చేయాలి అంటే నేను స్టడీ చాలా సింగిల్ కిడ్ అన్నప్పుడు ఇంకా మొత్తం హోప్స్ అన్ని స్టడీ బాగా చదివేదాన్ని, మార్క్స్ మంచి స్టూడెంట్ని. కానీ ఇంకా మ్యారేజ్ చేయాల్సి వచ్చింది. అంటే చేసేస్తారు కదండి కొంచెం పల్లెటూరు అనేసరికి, అందులోనే మనం మంచి సంబంధం వచ్చింది అంటే ఆగర్లేదు, చేశారు. నెక్స్ట్ అన్నా చదవచ్చు, ఎందుకు ఆపేసానో నాకే తెలీదు. చూడండి, చదివితే ఏదైనా జాబ్ చేసి మంచిగా సంపాదించేవారని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, అసలు ఎక్స్పెక్ట్ చేశారా మ్యారేజ్ 2 పిల్లలు పుట్టిన తర్వాత? అదే కదా, ఇందాక అదే చెప్తున్నా మీ అమ్మగారితో కూడా నేను. అదే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మంచిగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి సరిపడా శాలరీ మీకు వస్తుంది. 1 lakh వస్తుందండి మంత్లీ.
అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు లేక వచ్చేస్తుందని చెప్పలేము సిస్టర్. డిపెండ్ ఆన్ వ్యూస్, ప్రమోషన్స్. ఎక్కువ అయితే రాలేదు సిస్టర్. గాడ్ ప్రామిస్లీ వాళ్ళు లేక ఏమో ఎప్పుడు తీసుకోలేదు, బట్ వాళ్ళు లేక ఒక్కొక్కసారి వస్తుంటుంది. కానీ 30K అట్లా కన్ఫర్మ్గా వస్తుంది. ఒక సాలరీ లాగా అయితే మినిమం అయితే మెయింటైన్ అవుతుంది. ఒక 30 to 40K ఫిక్స్. 1 lakh అనేది ఇయర్లో 2-3 టైమ్స్ ఫెస్టివల్స్ సీజన్ అటువంటప్పుడు రావచ్చు. ఎవ్రీ మంత్ 1 lakh వస్తే అసలు ఈయన వర్క్ చేయక్కర్లేదుగా. కానీ ఇప్పుడు పాపం ఇన్ని మంత్స్ ఆయన కాలు బాగాలేకుండా ఇంట్లో కానీ ఈ రోజు మేము ఆయన వర్క్ చేయకపోయినా ఇట్లా మా ఫ్యామిలీ లీడ్ చేసుకుంటున్నామంటే సోషల్ మీడియా వల్లే. ఈ 4 months మేము 4 months నుంచి వాటితోనే మేము వెళ్తుంది, మెయింటైన్ అవుతుంది ఫ్యామిలీ. ఏది చెప్పాలన్నా భయం వేస్తుంది సోషల్ మీడియాలో. ఆ దిష్టి తగలకూడదని నేనే దిష్టి తీసేస్తున్నాను మీకు. అస్సలు తగలకూడదు, ఎందుకంటే మనం వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మనం అలా ఉండాలి అని. కానీ అస్సలు ఈజీ కాదు సిస్టర్, ఇది అస్సలు ఈజీ కాదు. చాలా ఇయర్స్ హార్డ్ వర్క్, చాలా పెయిన్. ఇప్పటికీ కూడా ఈవెన్ నాకు మొన్న ఫీవర్ వంటలో బాగాలేదని చెప్పిన 3 days నుంచి నిన్న కూడా ఒక వీడియో అంత పెయిన్లో ఇవ్వాల్సి వచ్చింది. అంటే సమ్ డేట్స్ అని ఉంటాయి కదా, ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అయినా కూడా మనం ఆ వీడియో ఆ రోజు ఇవ్వాల్సిందే. అట్లా ఉంటుంది కమిట్ అయిన వాటికి. ఏదైనా అంటే వర్క్ ఏదైనా కష్టమే సిస్టర్, కష్టపడకుండా రావు. మెయిన్ ఏంటంటే ఉండదు. మేము ఇద్దరు వర్క్ షేర్ చేసుకుంటాము, ఇంటి పనులైనా ఏమైనా. అలా వేరే హెల్ప్ ఎవరు ఉండరు. ఎప్పుడైనా అమ్మ వచ్చి హెల్ప్ చేస్తుంది, అట్లా వెళ్తుంది. ఏం చదువుతున్నారు పిల్లలు ఇద్దరు? పాప అయితే 8th class అండి, బాబు 5th class. చూసాం, ముద్దుగా ఉంటారు మా ఇద్దరు కూడా. అందుకే అనిపిస్తుంటా ఉంటుంది అనమాట బయట, అయ్యో వీళ్ళు చక్కగా ఉన్నారు, దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది మాకే. మీ హస్బెండ్కి దెబ్బ తగిలినప్పుడు మీరు వీడియో పెట్టారు, ఆ దిష్టి ఏదో నాకు తగిలి సన్నగా అయితే బాగుంది. మీరు మాకు అలా మాట్లాడుతారు. అది ఉండదు. ఆడపిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నాకు స్ట్రెస్ పెరిగిపోయి అనుకుంటాను నేను, సన్నగా అయితే బాగుంది ఏంట్రా బాబు అని చెప్పి. స్ట్రెస్ సిస్టర్ నాకు మెయిన్ స్ట్రెస్ లెవెల్స్. ఆ స్ట్రెస్ లెవెల్స్ వల్లే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అయింది అంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవ్వడమో లాస్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది వెయిట్. యాక్చువల్లీ మా ఛానల్ స్టార్టింగ్ వీడియోస్ చూస్తే ఈయన ఎక్కువ బొద్దుగా నేను స్లిమ్గా ఉంటాను. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. హెల్త్ ఇష్యూస్ మనకి మాత్రమే తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు కదా. అందరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన కానీ పైకి కనిపించేంత అందంగా అంటే లైఫ్ ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. అంటే అన్నీ షేర్ చేస్తాం, కానీ ఎక్కువ శాతం నేనైతే హ్యాపీనెస్సే షేర్ చేస్తాను. బాధని షేర్ చేయడం చాలా తక్కువ. ఎప్పుడైనా వీడియోస్ పెట్టట్లేదంటే ఇట్లా జరిగిందని చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి వదిలేస్తాను తప్ప, లేదు వాళ్ళ ఇంట్లో బాధలతో ఉండి కాసేపు ఎంటర్టైన్ అవ్వడానికి వాళ్ళు వస్తారు. అందులో మనం ఇది ఏం చెప్తాము అని. ఈయనకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను దాన్ని కంటెంట్ చేయాలని అనుకోలే, అసలు తెలియదు ఎవరికి కూడా. అలా నాకు ఎక్కువ నెగిటివ్ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం లాంగ్ వీడియోస్ అడుగుతారు చాలామంది, అక్క మీ లైఫ్ స్టైల్ షేర్ చేయొచ్చు కదా అనేసి. అంటే ఏం చేస్తాములే లైఫ్ స్టైల్ అని, అది కూడా నేను ఇంకా చెయ్యడానికి ఎదురుకు రావట్లేదు. చెయ్యాలి సిస్టర్. నా నెక్స్ట్ గోల్ ఏంటంటే లాంగ్ వ్లాగ్స్ తీయాలి. ఓకే, మంచి వ్లాగ్స్ తీసుకొని మీ లైఫ్ స్టైల్ని మొత్తం, అంటే డైలీ ఇన్ మై లైఫ్ DIL అని చెప్పి అంటూ ఉంటారు కదా, అవి అలాంటివి చేయాలనుకుంటున్నాను. కానీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని గుర్తించి ఇంటర్వ్యూ. టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, మీకు టాలెంట్ ఉంది, మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు అంతే. లేదంటే ఎక్కడో ఉంటే మనం ఎత్తుక్కొని వెళ్ళలేం కదా. మీరు టాలెంట్ ఉండి సమాజంలో ఒక రికగ్నైజేషన్ ఉంది కాబట్టి ఓకే, వీళ్ళ ఫాలోవర్స్కి వీళ్ళ గురించి ఇంకా తెలియాలి. ఎంత వీళ్ళు మినీ బ్లాగ్స్లో ఇంకోటి చెప్పినా తెలియదు. నేను మెయిన్ నాకు చాలామంది కామెంట్స్ చేస్తుంటారండి, అక్క మాకు ఇలాగా మీ ఇలా చెయ్యాలని ఉంది, మేము చేయొచ్చా అనేసి. ఖచ్చితంగా చేయొచ్చు, ఎందుకంటే అక్కడే ఆడపిల్ల అంటే అక్కడే ఆగిపోవాల్సిన పనేం లేదండి. ఇప్పుడు నాకు ఇది వ్లాగింగ్ సెట్ అయింది, కొంచెం మంది కుకింగ్స్ చేసుకోవచ్చు, ఫ్యాషన్ కంటెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ అయితే అది చేయొచ్చు. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. సో ఒక్కొక్కరు టాలెంట్ ఒక్కోలా. అవును, ఇప్పుడు నేను వచ్చి మీరు వ్లాగ్స్ చేయాలంటే కొంచెం కష్టం. అవును, నేను ఇదే చేసుకోగలను. మేబీ ట్రై చేస్తే అవుతుంది, అంటే టైం పెట్టాలి దాన్ని. నేను 4 సంవత్సరాలు స్పెండ్ చేస్తే ఇప్పుడు దాని మీద వచ్చింది నాకు గ్రిప్. అవును. సో మీ ఇద్దరు లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్
అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇద్దరు నాకైతే మా బాబు పుట్టినప్పుడు, పాప పుట్టినప్పుడు కాదా? పాప పుట్టినప్పుడుని అంటే పాప పుట్టేశాక సెకండ్ టైం బాబు ఫస్ట్ టైం బాబు పుడుతుంది అనుకున్నాం అంతేగా. అలా మేలు ఫీమేల్ అన్నది లేదు, కానీ అంటే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తనకే బాగా చూస్తుంది, చెప్పుది కానీ బాబు పాపనే బాగా అంటే చూస్తుంది. మా నాన్నగారికి అబ్బాయిలు అంటే ఇష్టం. ఫస్ట్ అబ్బాయి పుట్టి చనిపోయారంట నాన్నగారికి. సో ఆ సెంటిమెంట్తో నాకు పుడతారు ఆ అబ్బాయి అనేసి అనుకునేవారు. ఫస్ట్ మా పాప పుట్టినప్పుడు బాబు పుడతారని ఎక్స్పెక్ట్ చేశాము. ఫీల్ అవ్వలేదు, కానీ నెక్స్ట్ టైం ఆ కోరిక నెరవేరినప్పుడు నేను అన్కాన్షియస్ అయిపోయి సీరియస్ అయిపోయింది అసలు బాబు పుట్టినప్పుడు హ్యాపీనెస్లో. తనకి ఎక్కువ హ్యాపీ వచ్చినా లేకపోతే బాగా ఇది డల్ అయినా మొత్తం మన లోకల్లో ఉండదండి, వెళ్ళిపోద్ది, మారిపోద్ది. జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ నాకు ఎప్పుడు చెప్పలేదు. చూద్దాం తన పెళ్లి చేసుకోవడం అండి. క్లాప్స్ కొట్టారు. వేసేలేదు, నిజం చెప్పారండి ఆయన. నిజాలు చెప్పాలి బావా. నిజమే చెప్పారు చెప్తా. పాపం ఆయన కళ్ళల్లో తెలిసిపోతుంది మీ మీద ప్రేమ. అవును నిజం. సో సాడ్ సిచ్యువేషన్ అంటే ఇది తలుచుకుంటే ఇలాంటి జరగకూడదు అనుకునే సిచ్యువేషన్స్ ఏమైనా? మెయిన్ అయితే మా అత్తయ్య చనిపోయినప్పుడు ఎక్కువ ఇంకా అటువంటివి చూడకూడదు నా లైఫ్లో. నేను అటువంటి మన ఫ్యామిలీలో నేను ఏమీ చూడకూడదు అన్నది ఫస్ట్ డిప్రెషన్. మా పెళ్ళైన 3 yearsకి మా అత్తయ్య చనిపోయారండి. ఓకే, ఏం జరిగిందండి? ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఈయన చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉందంట. సడన్లీ చనిపోయారు మా బాబు పుట్టిన 20 daysకే, జస్ట్ 20 daysకి. పాపకి ఏమో జస్ట్ 2 years అంతే. ఓకే, సో మరి మీకు బై యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను చూసి ఏడుతుంటే తన పడి బాగా నేను వెళ్ళిపోతాను, అదే ఏదో జరిగిపోద్ది అంటే నాకు తెలియట్లేదు, కానీ ఆ ఆంబులెన్స్ ఎక్కించేటప్పుడు గట్రా బ్రెయిన్కి తెలియట్లేదు, కానీ తను బాధపడిపోతుంది, మీకు కొంచెం బాధ అనిపించింది. సో అలాంటి సంఘటన ఇంకోసారి జరగకూడదు అనిపించింది. సో ప్రతిదీ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆయన గురించి మీరు ఎలా అంటే అత్తయ్య చనిపోయినప్పుడు తన ఏడ్చిన ఏడుపు నాకు కళ్ళ ముందు ఉండిపోయింది. అది ఇంకా తనని ఎప్పుడు నేను అలా చూడకూడదు అన్నది. ఆవిడని కూడా మేము చాలా మిస్ అయిపోయాం కదా. అవును, మరి పెళ్ళయి జస్ట్ 2 yearsకి అంటే నేను ఆవిడతో ఉన్నదేముంది, 1 year అంతా అమ్మ వాళ్ళతోనే ఉంటాము. అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని అంటే కొంచెం అటు వెళ్ళిపోవడం అంతా అక్కడే సరిపోయింది. నేను 20 days ఉంటాను అంతే ఆ 2 years లైఫ్లో. నేను ఆవిడతో బాండింగ్ ఏర్పడకుండానే అలా జరిగేసరికి మా మావయ్య మాతోనే ఉంటారు ఈ 10 years నుంచి కూడా. ఇంకా మా అత్తయ్యలోనే మా మావయ్యలో మా అత్తయ్యని చూసుకుంటూ, ఆయన మ్యారేజ్ అది చేసుకోలేదు, ఇంకా మీతోనే ఉంటాం అనేసి పాపం ఆయన ఉండిపోయారు అట్లా. కానీ చిన్న ఏజే కదండి, మావయ్య గారికి కూడా 50 రాకుండానే అత్తయ్య గారు. చిన్న ఏజ్లో అలా జరిగితే బాగా అనిపిస్తూ ఉంటుంది. సో కమింగ్ టు స్వీటెస్ట్ మెమరీ, అంటే స్వీట్స్ పంచుకొని సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి మీ లైఫ్లో? అంటే చాలానే ఉంటాయి, ఏదైనా ఒకటి. అంటే రీసెంట్గా అయితే కార్ తీసుకున్నప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే మేము ఇప్పట్లో అచీవ్ చేయలేమేమో అనుకున్నాము. అందులోని అంటే పెద్ద ఎక్కువ కాస్ట్లీదేం కాదు, కానీ చిన్నదే న్యూ కారు ఇప్పట్లో తీసుకోలేమేమో అనుకున్నాము. అంటే మా హౌస్ కట్టుకున్నప్పుడు కూడా మేము అంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మా హౌస్ మేము ఓన్గా కట్టలేదు, మా పెద్దవాళ్ళు ఇచ్చిన అమౌంట్తో లోన్ అది పెట్టి కట్టాము. అంత హ్యాపీ నాకు ఓన్ హౌస్ అనేది డ్రీమ్ ఉంటుంది. ఎప్పటికైనా మనమే సైడ్ తీసుకుని చిన్నదైనా మనం ఇల్లు కట్టుకోవాలి. ఆ డ్రీమ్ ఇంకా నెరవేరలేదు, అవుతుందో లేదో కూడా తెలియదు. కార్ అయితే మాత్రం మా ఓన్ మనీతో ఎవరు హెల్ప్ లేకుండా తీసుకున్నాం. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. మరి మీరు మీకు అదే నా పెళ్ళి అది కాకుండా స్థిరంగా చెప్పాలి. చెప్పండి. బాబు పుట్టినప్పుడు అండి తన కళ్ళలో చూసిన ఆనందం, మరి అది జరిగింది చూసిన ఆనందం చెప్తాను కదా. మీకు అర్థం అవ్వట్లేదండి. ఫస్ట్ పాప పుట్టినప్పుడు అందరూ బాబు పుట్టాలని మేము మొక్కుకుంటుంటే పాప పుట్టాలని నేను ఆల్రెడీ మొక్కేసుకుని ఉన్నారు. పాప ఎత్తున డబ్బులు తూచారు ఆయన. మరి చూడండి, మీ ఆయన గారి కోరిక దేవుడు ఆయన కోరిక తీర్చారు. తర్వాత ఆ మొక్కుకొక్కటి తీరుస్తుంటే అప్పుడు అర్థమైంది మా కళ ఎందుకు నెరవేరలేదు, మేము అంత స్ట్రాంగ్ ఎత్తడం లేదు దేవుడికి.
సో మరి మీ లైఫ్లో మీ స్వీట్ పాప ఎందుకు తనకు డ్రీమ్ అంటే వాళ్ళ నాన్నమ్మ గారు అంటే తనకి ఇష్టం అనమాట. ఓకే, పైకి మాకు చెప్పకపోయినా వాళ్ళ నాన్నమ్మ పుట్టాలని తనకి కోరుకున్నారు. అయితే మీ నాన్నమ్మ గారు పుట్టేశారు. అయితే మీ నాన్నమ్మ గారికి మీరంటే ఎంత ఇష్టమో చూసారా, అస్సలు వదలదండి పాప. బాబేమో నాతో ఎక్కువ ఉంటాడు. సో స్వీట్ మెమరీస్ షేర్ చేసుకున్నప్పుడు మరి మేము కూడా స్వీట్స్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి కదా. మీ స్వీట్ మూమెంట్స్ మాకు కూడా స్వీటెస్ట్ మెమరీస్ కాబట్టి అలాంటి స్వీట్ మెమరీస్ మీ లైఫ్లో ఇంకా చాలా ఎక్కువగా ఉండాలని చెప్పేసి మీకు ఆత్రేయపురం నుంచి నాయుడు పూతరేకులు. థ్యాంక్ యూ. సో ఇలాంటి మూమెంట్స్ చాలా చూసేసరికి నేను మాట్లాడలేను. నా వీక్ పాయింట్ ఏంటంటే స్వీట్లు చూస్తే తినేస్తా. మీకంటూ హిడెన్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది. పాట పాడమనో, డాన్స్ చేయడమనో, యాక్ట్ చేయాలనో ఏదో ఒకటి హిడెన్ టాలెంట్ ఇప్పటివరకు జనాలకు చెప్పుకొని టాలెంట్ చూపించే టాలెంట్ ఏంటి? నాకైతే చిన్నప్పుడు ఆడదాదరం సీరియల్ వచ్చేది కదా, పల్లవి గారు యాక్ట్ చేసేవాళ్ళు, అమృత క్యారెక్టర్. అప్పటి నుంచి నాకు సీరియల్స్ యాక్ట్ చేయడం 8th క్లాస్. ఓకే, మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్. దానివల్లే టిక్టాక్స్ వీడియోస్ అవి టిక్టాక్ పోతుందనగా స్టార్ట్ చేసేదాన్ని అనమాట. ఓకే, అది ఇష్టం ఉండేది. పల్లవి రామశెట్టి గారి యాక్టింగ్ ఇన్స్పిరేషన్. ఓకే, అయితే ఒకరోజు పల్లవి గారితో మాట్లాడిస్తానులేండి. నాకు చాలా ఇష్టం అండి. అవునా? ప్రభాస్ గారు ఒకటి చూసాను, మీరు ఇంటర్వ్యూ చేయించిన ఫోటో రాధేశ్యామ్ అప్పుడు ఈవిడ బొట్టలో పాడేసి వచ్చేది. అందుకే అండి నేను హైదరాబాద్ వచ్చేయండి, అన్ని చూపిస్తాను, అందరి దగ్గర తీసుకెళ్తాను. ఒకసారి అయితే ఆయనతో ఒక సెల్ఫీ వెళ్దాం. సో మరి మీరు మీ హిడెన్ టాలెంట్ ఏంటి? మాకు హిడెన్ టాలెంట్ అంటే మనం బిజినెస్ చేయాలని చాలా కోరిక, కానీ అది మనకు సక్సెస్ అవ్వదండి. ఓకే, మీ లోపల అయితే బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన చూపించుకోలేదు బయటికి, అయితే త్వరలోనే బయటపడతారు. మనకి సక్సెస్ అవ్వదండి ఎన్నిసార్లు బిజినెస్ పెట్టినా మాకు సక్సెస్ కాలేదు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, అంతకుముందు నాకు తెలియదు. ఓకే, అంతకుముందు అంటే మా ఏజ్లో కూడా తక్కువేలేండి. పెళ్ళికి ఆయనకి 22, నాకు 19. అంతకుముందు ఆయన బిజినెస్ చేసింది ఏం లేదు. సో బిజినెస్ అయితే ఎప్పుడూ సక్సెస్ కాలేదు. బిజినెస్తో మేము ఎప్పుడు కూడా పెట్టుకోదలుచుకోలేదు. నాకైతే నాట్ ఇంట్రెస్టెడ్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన ఏం చేస్తారండి? నాకు ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలని కోరిక, కానీ సక్సెస్ అవ్వట్లేదు. పాపం నేను సపోర్ట్ చేయట్లేదు. పోనీలేండి, మీ మాట వింటున్నారు కదా, మీరు చెప్పింది వింటున్నారు కదా. వింటారండి. మరి అది హ్యాపీనెస్. ఎందుకు కానీ మీ సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. ఆవిడ సపోర్ట్ లేకుండా స్టార్ట్ చేసేదానికి ఏదైనా అయిపోతే అదే ల్యాప్స్ అయిపోతారు. కాబట్టి అలా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఒక పడవ మీదే వెళ్ళాలి. అటు నేను వెళ్తా, ఇటు నేను వెళ్తా. ఏమో అసలు బిజినెస్ పేరు చెప్పేసరికి ఎందుకు అలానే పికిల్స్ స్టార్ట్ చేసాము కదా, అది మంచిగానే బిజినెస్ అయితే మంచిగానే ఉంది, కానీ అది మేము కంటిన్యూ చేయలేకపోయాం అనమాట. బిజినెస్ అంటే ఆయన బిజినెస్ అనేది చాలా ఓపిక ఉండాలి. అలాంటిది నన్ను నమ్మి నాకు ఇంత అవకాశం మా పేరెంట్స్ ఫస్ట్ సపోర్ట్ చేయలేదు, కానీ తర్వాత మాకు ఇన్కమ్ స్టార్ట్ కాకముందే నా చూసి ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు కూడా ఎదురుకొచ్చి సపోర్ట్ అయితే చేశారు. సో స్వామి మా మావయ్య గారు కూడా ఎప్పుడూ అబ్జెక్షన్స్ అయ్యి పెట్టలేదు. మరి అదే కదా కావాలి, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టు చక్కగా అందరూ సపోర్ట్ చేస్తూ హ్యాపీగా మీ లైఫ్ని మిమ్మల్ని లీడ్ చేయనిస్తున్నారు. ఎక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా. అస్సలు పెట్టరు సిస్టర్, నేనే పెట్టుకుంటా. ఇంకా నేను చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా. ఒక్కొక్కసారి మళ్ళీ నమ్మి వాళ్ళు ఇచ్చారు అని అంటే ఇంకా అది నిలబెట్టుకొని ముందుకు వెళ్ళడం ఇంకా మీ మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా సిస్టర్. ఇంకా నేనైతే నా లిమిట్స్ నేను ఇంకా ఎప్పటికీ క్రాస్ చేయను. మా ఆడియన్స్ ఎప్పుడు కూడా నా నుంచి వేరే వీడియోస్ ఎప్పుడు కూడా చూడరు. నేను ఏ జోనర్లో వెళ్తున్నానో ఆ జోనర్లోనే వెళ్తాను తప్ప. మరి మీరు ఇంత చక్కగా వీడియోస్ చేస్తూ లక్షల మంది ఏమంటారు, 1 లక్షకు పైగా ఫాలోవర్స్, ఎన్నో మిలియన్స్ వ్యూవర్షిప్ సంపాదించుకుంటున్నారు. కాబట్టి మరి మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి నేను ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ. సో మీకు ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. దీంట్లో అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అంటే రవ్వలు, దంపుడు బియ్యం అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో మరి మీరు ఫుడ్ బాగా కుక్ చేస్తారా? అది నేను చెప్తే బాగుంటుందా? కుక్ బాగా చేస్తారా ఆవిడ? బాగానే చేస్తుంది. బాగానే చేస్తారా? ఎక్కువ బాగా ఏదో వండుతారు ఆవిడ? తిని బాగా చేస్తారు, ఇది మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి అనుకునే వంట. ఫిష్ కర్రీ అయితే, ఫ్రై అయితే బాగా చేస్తుందండి. అవునా? ఓకే. మరి ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీకు? బిర్యానీ. బిర్యానీ చాలా సింపుల్గా అందరూ బిర్యానీ అని చెప్పేస్తారు. మీకు?
మాకంతే బిర్యానీనా? ఫ్యామిలీ బిర్యానీ. బాబాయ్ నా అసలు వల్ల ఎక్కడ బిర్యానీ నాకు తెలిసి మన ఇండియాలో ఉన్న వాళ్ళు సగం ఒక 90% అందరు బిర్యానీ లవర్స్ ఏమో. అందరూ. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాక నాకైతే అందరూ బిర్యానీ. నాన్ వెజ్ అంతగా ఇష్టం ఉండదండి, తనకి నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టం. ఓకే, మీరు వెజ్ బిర్యానీ తినను అని చెప్పను, తింటాము. కొంచెం తక్కువ. బిర్యానీ వీక్లో ఖచ్చితంగా 2-3 టైమ్స్ బిర్యానీ ఉంటుంది. అవునా? అయితే బిర్యానీ లవర్సే మీరు. అన్నం పెట్టలేదని అడగము ఇంక అసలు. మీరు 1 month బిర్యానీ పెట్టేస్తున్నా మేము తినేస్తాం. అయితే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తాను. హైదరాబాద్ రావాలి సిస్టర్. మొత్తం అంటే ఒకసారి వచ్చాం కానీ షూట్ చేసుకు వెళ్ళిపోయాం. అవన్నీ తిరగలే. షిరిడి హైదరాబాదు ఒకసారి ప్లాన్ చేయాలి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్. చాలా దూరం నుంచి మీ టైంని మాకు ఇచ్చి, హెల్త్ బాగాలేకపోయినా మళ్ళీ కుదరదేమో అని చెప్పేసి ఇంకా పోస్ట్పోన్ చేయకుండా వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇంటర్వ్యూ ఇచ్చి బోల్డ్ అనే విషయాలు నాతో షేర్ చేసుకొని సరదాగా వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు సక్సెస్ అవుతూ ఎవరి దిష్టి లేకుండా హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫాలోవర్స్ కూడా అందరూ బాగుండాలి సిస్టర్. వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. అప్పుడే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, స్వామి గారు అండ్ సాయి గారు బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.